నవచక్రేశ్వరీ నామాని అనే పేరు స్వయంగా ఎంతో గూఢార్థాన్ని కలిగి ఉంది. నవ అంటే 9, చక్ర అంటే ఆవరణములు, ఈశ్వరి అంటే ఆ చక్రాల అధిష్టాత్రీ దేవత. కాబట్టి నవచక్రేశ్వరి అనగా శ్రీచక్రంలోని 9 ఆవరణాలన్నింటికీ అధిపతిగా ఉన్న పరమేశ్వరి, లలితా మహాత్రిపురసుందరి స్వరూపిణి. నామాని అంటే అనేక నామరూపాలతో విస్తరించి ఉన్నది అని అర్థం. ఆమె ఒక్క చైతన్యశక్తిగా ఉన్నప్పటికీ నవావరణములందు విభిన్న రూపాలలో స్ఫురిస్తుంది. అందువలన ఆమెను నవచక్రేశ్వరీ నామాని అని పిలుస్తారు. శ్రీదేవి ఖడ్గమాళా స్తోత్రంలో ప్రాముఖ్యత. శ్రీదేవి ఖడ్గమాళా స్తోత్రంలో చివరి భాగంలో నవచక్రేశ్వరీ నామాని అనే సంబోధన వస్తుంది. ఇది దేవి యొక్క సమస్తావరణాలను కలిపియున్న సమగ్ర స్వరూపాన్ని సూచిస్తుంది. ఖడ్గమాళ ద్వారా సాధకుడు ప్రతి ఆవరణ దేవతను ఆవాహన చేసి చివరిగా నవచక్రేశ్వరీ నామానిని ధ్యానించినప్పుడు అది లలితా పరబ్రహ్మ స్వరూపంతో ఏకమవడాన్ని సూచిస్తుంది. ఈ సంబోధన సాధకుని సమస్త యాత్రకు పరమావసాన రూపమైన అనుభూతి. శ్రీచక్రంలో స్థానం. శ్రీచక్రం 9 ఆవరణాల సమ్మేళనం. త్రైలోక్యమోహన, సర్వాస్య పరిపూరక, సర్వసంక్షోభిణి, సర్వసౌభాగ్యదాయక, సర్వార్ధసాధక, సర్వరక్షాకర, సర్వరాజసౌభాగ్య, సర్వరోగహర మరియు చివరి సర్వానందమయ చక్రం. ఈ 9 చక్రాలన్నింటికీ అధిపతిగా ఉన్న శక్తి నవచక్రేశ్వరి. ఆమె ఒక్క బిందువులోనే స్థితి చెందుతుంది. కాని ఆమె శక్తులు 9 వలయాలుగా విస్తరించి ఉన్నాయి. భాస్కరరాయువారి ప్రకారం నవచక్రేశ్వరి అంటే చక్ర సమగ్రత యొక్క మూర్తీరూపం. కుండలినీ సంబంధం. కుండలినీ యోగంలో కుండలినీ శక్తి మూలాధారం నుండి సహస్రారం వరకు ప్రయాణించే 9 దశల ద్వారా దేవితో ఏకమవుతుంది. ఈ 9 దశలను శ్రీచక్రంలోని నవావరణాలకు సమానంగా భావిస్తారు. సహస్రార స్థితిలో కుండలినీ శక్తి పరమశివతో లయమవుతుంది. ఈ స్థితిని నవచక్రేశ్వరీ స్థితి అంటారు. అక్కడ యోగి అనుభవించేది సర్వానందమయ చైతన్యం. ఇదే నవచక్రేశ్వరి యొక్క తత్వస్వరూపం. శాస్త్రీయ ఆధారం. తంత్రరాజతంత్రం, లలితారహస్యం మరియు రహస్యఖండ గ్రంథాలలో నవచక్రేశ్వరిని లలితా పరమేశ్వరి యొక్క సమగ్ర రూపంగా వర్ణిస్తారు. నవావరణమయీ సాశక్తి సర్వేశ్వరీ సర్వమంగళా అని తంత్రరాజతంత్రం చెబుతుంది. అంటే ఆమె 9 చక్రాల సమాహారమైన శక్తి, సర్వమంగళకర స్వరూపిణి. భాస్కరరాయగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం శ్రీచక్రం అనేది శక్తి యొక్క దశలుగా విభజించిన ప్రదర్శన. కాని ఆ దశలన్నీ ఒకే పరాశక్తి యొక్క విభిన్న రూపాలు. నవచక్రేశ్వరి అంటే ఆ పరాశక్తి యొక్క సమగ్ర రూపం. భాస్కరరాయగారి ప్రకారం ఆమెను ధ్యానించినవాడు శ్రీచక్ర సమగ్రతతో ఏకమవుతాడు. సౌభాగ్యభాస్కరం ప్రకారం సౌభాగ్యభాస్కరంలో నవచక్రేశ్వరీ నామాని అనే పదాన్ని నవావరణానాధిష్ఠాతృ రూపిణి గా అర్థం చెప్పారు. అంటే ఆమె ప్రతి ఆవరణలో వేరువేరు దేవతారూపంగా కనిపించినా అసలు తత్వం ఒక్కటే, అది లలితా మహాత్రిపురసుందరి. సౌభాగ్యభాస్కరంలో స్పష్టంగా చెప్పబడింది. యా నవచక్రేషు విభజ్యమానా అపి ఏకా లలితాశక్తిరేవా సా నవచక్రేశ్వరి. త్రిపురే అనే నామం లలితా మహాత్రిపురసుందరీదేవి యొక్క అత్యంత ప్రసిద్ధమైన కాని గూఢార్థమయమైన రూపాన్ని సూచిస్తుంది. త్రి అంటే 3, పుర అంటే లోకాలు లేదా అవస్థలు, జాగ్రత్ అంటే జాగ్రత్త స్థితి, స్వప్న అంటే స్వప్నస్థితి, సుషుప్తి అంటే నిద్రస్థితి. త్రిపురే అంటే ఈ 3 అవస్థల్లో నియంత్రిణిగా విస్తరించి ఉన్న చైతన్యస్వరూపిణి. ఆమె ఈ 3 స్థితులను అనుభవించే వ్యక్తి, జీవ, వెనుక ఉన్న సాక్షి చైతన్యమే. అందుకే లలితాదేవుని మహాత్రిపురసుందరి అని పిలుస్తారు. అందరిలోనూ త్రిపురతత్వంగా ప్రకాశించే పరాశక్తి. శ్రీదేవి ఖడ్గమాళా స్తోత్రంలో ప్రాముఖ్యత.
శ్రీదేవి ఖడ్గమాళా స్తోత్రంలో త్రిపురే అనే నామం నవమావరణంలోని అత్యంత గూఢ దేవతలలో ఒకటిగా ఉచ్చరించబడుతుంది. ఈ నామం సాధకుడు యాత్రకు ముగింపు సూచన. ఎందుకంటే త్రిపురే అని స్మరణ చేసిన వెంటనే దేవి యొక్క పరమాత్మ స్వరూపాన్ని గ్రహించే స్థితి వస్తుంది. ఖడ్గమాళలో ప్రతి ఆవరణ దేవతను ఆవాహన చేస్తూ చివరికి సర్వానందమయ చక్రంకు చేరినప్పుడు అక్కడ త్రిపురే స్వయంగా పరాశక్తి రూపంగా నిలుస్తుంది. సర్వచక్రాధిపతిగా సాక్షాత్తూ లలితా పరబ్రహ్మ స్వరూపిణిగా నిలుస్తుంది. శ్రీచక్రంలో స్థానం. శ్రీచక్రం 9 ఆవరణాలతో కూడినదై దాని అంత్యస్థానం బిందు. అక్కడ లలితా త్రిపురసుందరి స్వయంగా సింహాసనేశ్వరిగా ఆసీనురాలు. త్రిపురే అనే నామం ఈ బిందుస్థితినే సూచిస్తుంది. ఎందుకంటే అదే బిందువిలో 3 తత్వాలు శివం, శక్తి, బిందు సంయోగ బిందువు ఏకమవుతాయి. భాస్కరరాయగారు మకరంద వ్యాఖ్యానం ప్రకారం త్రిపురే అంటే త్రితత్వ సమన్వయమైన చైతన్యస్వరూపం, అంటే శివశక్తిల యోగస్థితి. కుండలినీ సంబంధం. కుండలినీ యోగంలో త్రిపురే స్థితి అనేది సహస్రార చక్రంలో సంభవించే యోగస్థితి. కుండలినీ శక్తి మూలాధారం నుండి 6 చక్రాలను దాటి సహస్రారానికి చేరినప్పుడు సాధకుడు త్రిపురశక్తితో ఏకమవుతాడు. ఈ సమయంలో జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే త్రిపురాలు కరిగిపోతాయి. మిగిలేది కేవలం తురీయ, అద్వైత చైతన్యం. ఆ తురీయ చైతన్యమే త్రిపురై యొక్క స్వరూపం. కుండలినీ తత్వంలో ఆమెను సహస్రారాధిష్ఠాత్రి, చిద్రూపిణి, ఆనందమయీ గా పేర్కొంటారు. శాస్త్రీయ ఆధారం. తంత్రరాజతంత్రం, లలితారహస్యం, లలితా సహస్రనామం వంటి శాస్త్రాలలో త్రిపురే అనేది త్రిపుర సుందరి, త్రిపుర మాలిని, త్రిపుర భైరవి వంటి నామాలతో సమానార్థకంగా వర్ణించబడింది. తంత్రరాజతంత్రంలో వచనం: త్రిపురా నామ శక్తిః త్రీణి పురాణి శరీర ప్రాణమానసమితి తేషాం యా నియంత్రిణి శక్తిః సా త్రిపురా ప్రోచ్యతే. అంటే శరీరం, ప్రాణం, మనసు అనే 3 పురాలను నియంత్రించి శక్తినే త్రిపుర అని పిలుస్తారు. త్రిపురే అంటే ఆ త్రిపురాశక్తి యొక్క పరబ్రహ్మ స్వరూపం, పరాత్పర చైతన్యము. భాస్కరలాయగారు వ్యాఖ్యానం మకరందం ప్రకారం త్రిపురే అంటే త్రిపుర నామకావస్థాత్రయాణాం నియంత్రిణీ పరాశక్తిః, అంటే త్రిపుర అని పిలిచే జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలపై అధికారిణి పరాశక్తి. మకరందంలో ఆమెను శివతత్వ సహజనానందరూపిణిగా కూడా పేర్కొన్నారు. అంటే శివచైతన్యంలో ఆవిర్భవించే స్వానందమయి. సౌభాగ్య భాస్కరము ప్రకారం సౌభాగ్య భాస్కర వ్యాఖ్యానంలో త్రిపురే అనేది పరా, అపరా, పరాపరా తత్వాల సమన్వయ రూపంగా అర్థం చేయబడింది. లలితాదేవి పరశక్తిగా బిందువులో స్థితిచేసి అపరశక్తిగా జగత్తు రూపంలో విస్తరించి పరాపర రూపంలో యోగినీశక్తిగా స్ఫురిస్తుంది. ఈ 3 రూపాల సమన్వయమే త్రిపురే. సౌభాగ్య భాస్కరము ఇలా పేర్కొంటుంది: యయా త్రిపురా నామవస్థాత్రయాణాం లయః స్ఫురతి సా త్రిపురే. అంటే త్రిపుర అని పిలిచే జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థల లయం ఏదైతే చూపిస్తుందో అదే త్రిపురే. త్రిపురేషి అను దేవి శ్రీచక్ర నవమావరణంలో ప్రధాన దేవతల్లో ఒకరుగా ప్రసిద్ధి చెందింది. త్రిపురేషి అనే పదం త్రిపుర మరియు ఈషీ అనే ద్వయపదాల సంయోగం. త్రిపుర అంటే 3 లోకాలు: భూః, భువః, స్వః. అర్థాత్ స్థూల, సూక్ష్మ, కారణరూపమైన 3 స్థితులు. ఈషీ అంటే పరమాధికారిణి, ఆ పరమశక్తి. కాబట్టి త్రిపురేషి అంటే 3 లోకాలకు అధిపతిగా సమస్తాన్ని ఆధీనంలో ఉంచిన ఆ లలితా మహాత్రిపురసుందరీ స్వరూపిణి. ధ్యానశ్లోకం: త్రిపురేషి త్రినేత్రా చ త్రిశూలవరధారిణి సర్వేశ్వరీ చ సర్వజ్ఞా సర్వవిద్యాధిపేశ్వరీ. ఈ ధ్యానంలో ఆమెను త్రినేత్ర అంటే 3 నేత్రాలు గలది, త్రిశూల వరధారిణి అంటే త్రిశూలం మరియు వరముద్రను ధరించినది అని వర్ణించారు. ఇది ఆమె పరబ్రహ్మ స్వరూపాన్ని సూచిస్తుంది. సృష్టి, స్థితి, లయలను నియంత్రించు శక్తి. శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో ప్రాముఖ్యత. ఖడ్గమాలా స్తోత్రంలో
త్రిపురేషి నవమావరణ దేవతల్లో గౌరవప్రదంగా ఉచ్చరించబడుతుంది. త్రిపురేషి, త్రిపురసుందరి, త్రిపురవాసిను అని స్తుతించబడుతుంది. ఇక్కడ త్రిపురేషి అనేది లలితా త్రిపురసుందరి యొక్క పరమ మహాశక్తి రూపం, ఆవరణమధ్యంలోని పరమతత్వం. శ్రీచక్రంలో స్థానం. త్రిపురేషి సర్వానందమయ చక్రం అనగా నవమావరణంలో స్థితి చెందుతుంది. ఇది బిందురూపమైన ఆవరణం, ఆదిశక్తి యొక్క పరమ స్వరూపం. శ్రీచక్రంలోని బిందువులో ఆమె పరమానందమయ రూపిణిగా కూర్చొని సమస్త ఆవరణ దేవతల ఆధారంగా ఉన్నది. కుండలినీ యోగంలో స్థానం. కుండలినీ యోగంలో త్రిపురేషి అనేది సహస్రార చక్రంలో వెలసిన పరమ చైతన్య రూపిణి. కుండలినీ శక్తి మూలాధారంలో నుండి పైకి లేచి సహస్రారంలో పరమశివతో యోగమవుతుంది. ఆ యోగస్థితి త్రిపురేషి స్థానంగా భావించబడుతుంది. ఇక్కడ శివశక్తి ఐక్యం. త్రిపురేషి అనేది ఆ సమన్వయతత్వం. శాస్త్రీయ ఆధారం. తంత్రరాజ తంత్ర ప్రకారం త్రిపురేషి పరబ్రహ్మస్వరూపిణి, త్రిపుర తత్వాన్ని నియంత్రించు శక్తి. ఆమెను ఓంకారాత్మిక, మూల ప్రకృతి, శివజ్యోతిర్మయి అని పేర్కొన్నది. ఆ శాస్త్ర ప్రకారం ఆమె త్రిపుర త్రయములలో ఏకరూపమైన చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. భాస్కరరాయ మకరంద ప్రకారం భాస్కరరాయగారు మకరంద వ్యాఖ్యానంలో త్రిపురేషిని సర్వతంత్ర రహస్యాత్మికగా నిర్వచించారు. త్రిపురేషి రూపం శుద్ధచిత్త స్వరూపమైన లలితాదేవి యొక్క పరమ ప్రకాశరూపం. ఆమె బిందురూపముగా ఉన్నదనేనని అన్ని ఆవరణాలు ఆమె నుండి ప్రపంచమై సృష్టించబడ్డాయి. సౌభాగ్య భాస్కరము ప్రకారం ఆమెను సర్వానందదాయక శక్తిగా పేర్కొన్నారు. త్రిపురేషి అనేది పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 వాక్స్వరూపాల మూలం. ఆమె యోగినీ చక్రంలోని అంతరాత్మ, సర్వసౌఖ్యమయ తత్వం. త్రిపురసుందరి. త్రిపురసుందరి అనేది లలితా పరమేశ్వరి యొక్క మాధుర్య స్వరూపమైన చిదానంద ఘనశక్తి. ఆమె శ్రీచక్ర బిందువులో పరమశక్తిగా, కుండలినిలో సహస్రార చక్రస్థితిగా, ఖడ్గమాలాలో పరమదేవతగా నిలుస్తుంది. భక్తుడు ఆమెను ధ్యానించినప్పుడు సర్వానందమయ స్థితిని అనుభవిస్తాడు. అదే శ్రీవిద్యా ఉపాసన యొక్క పరమగమ్యం. త్రిపురసుందరి అనే నామం అత్యంత గూఢార్థమయమైనది. త్రిపుర అంటే భూహు, భువః, స్వః అనే 3 లోకాలు. అలాగే స్థూల, సూక్ష్మ, కారణ రూపములు. సుందరి అంటే సౌందర్యరూపిణి అనగా ఈ 3 స్థాయిలలోని అందాన్ని, చైతన్యాన్ని సమన్వయపరిచే పరాశక్తి. కాబట్టి త్రిపురసుందరి అంటే 3 లోకాలకు అధిపటిగా, సర్వానంద స్వరూపిణిగా వెలసిన లలితా మహాత్రిపుర సుందరి. ధ్యానశ్లోకం. సింహాసనస్థా భగవతీ త్రిపురా సుందరీ పరా, చతుర్బాహా చంద్రవక్త్రా చ పాశాంకుశవరాభయ. ఈ ధ్యానంలో ఆమెను సింహాసనస్థ, చతుర్బాహ, పాశ, అంకుశ, వర, అభయ ముద్రలతో అలంకరించబడిన పరమదేవతగా వర్ణించారు. ఆమె ముఖం చంద్రకాంతి వంటి ప్రకాశమతో కాంతివంతంగా ఉంటుంది. ఈ శ్లోకం ద్వారా ఆమె సర్వసంపూర్ణ పరాశక్తి రూపాన్ని సూచిస్తుంది. శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో ప్రాముఖ్యత. ఖడ్గమాలా స్తోత్రంలో నవమావరణంలో ఆమెను త్రిపురసుందరి, త్రిపురవాసిని, త్రిపురశ్రీ మహేశ్వరి, త్రిపురేషి అనే నామాలతో స్తుతిస్తారు. ఇక్కడ త్రిపురసుందరి అనేది శ్రీచక్ర బిందువులో పరమతత్వంగా ఉన్న లలితాపరాశక్తి స్వరూపం. అన్ని ఆవరణ దేవతన మూలం, అంతిమమైన ఆత్మతత్వం. శ్రీచక్రంలో స్థానం. శ్రీచక్రంలోని 9వ ఆవరణం సర్వానందమయ చక్రం అని పిలువబడుతుంది. దాని మధ్యలో బిందురూపంగా త్రిపురసుందరీదేవి సింహాసనారూఢగా వెలసి ఉంటుంది. ఈ బిందువు సృష్టి యొక్క ఆది, స్థితి యొక్క ఆధారం, లయ యొక్క కేంద్రబిందువు. త్రిపురసుందరి అక్కడ పరమశివుని సహితంగా సర్వానందమయీ ఐక్యరూపిణిగా ఉంటుంది. కుండలినీలో స్థానం. కుండలినీ యోగంలో త్రిపురసుందరి సహస్రార పద్మంలో నివసిస్తుంది. మూలాధారంలో నిద్రించిన కుండలినీ శక్తి యోగసాధన ద్వారా పైకి లేచి సహస్రారంలో శివశక్తి యోగరూపం పొందినప్పుడు ఆ పరమానందరూపం త్రిపురసుందరీ స్వరూపమే అవుతుంది. ఇది పరిపూర్ణ యోగస్థితి, పరమానందానుభూతి.
శాస్త్రీయ ఆధారం తంత్రరాజ తంత్రం, లలితా రహస్యం మరియు రుద్రయాముల తంత్రం వంటి శాస్త్రాలలో త్రిపురసుందరిని మూల ప్రకృతి, చిదానంద ఘనరూపిణి, సర్వతంత్ర రహస్య మూలంగా వర్ణిస్తాయి. ఆమె నుండే త్రిపుర తత్వాలు అనగా జ్ఞానం, ఇచ్ఛ, క్రియాశక్తులు ఉద్భవిస్తాయి. అందువల్ల ఆమెను శక్తిత్రయము యొక్క ఏకరూపిణిగా పరిగణిస్తారు. భాస్కరరాయగారి మకరంద వ్యాఖ్యానం ప్రకారం సర్వదేవతామయీ, సర్వతత్వాతీతాగా పేర్కొన్నారు. ఆయన ప్రకారం త్రిపురసుందరి యొక్క త్రిపుర పదంలో 3 స్థాయిలు ఉన్నాయి: బాహ్య ప్రపంచం, అంతర చైతన్యం, పరబ్రహ్మస్థితి. ఈ 3 స్థాయిలలో ఆమె సౌందర్యరూపిణిగా, సుందరిగా సర్వచైతన్యాన్ని ప్రసరింపచేస్తుంది. సౌభాగ్య భాస్కరము ప్రకారం త్రిపురసుందరిని పరాశక్తి చిత్ప్రకాశరూపిణిగా నిర్దేశించారు. ఆమెలోనే పంచదశి, షోడశి మరియు శ్రీవిద్యా మంత్రరహస్యాలు అంతర్భూతమై ఉన్నాయి. త్రిపురసుందరి అంటే యోగిని చక్రానందరూపిణి. ఆమె ధ్యానమంత్రమే మోక్షప్రదం. త్రిపురవాసిని అనే నామం అద్భుతమైన తత్వరహస్యాన్ని దాచుకుంది. త్రిపుర అంటే 3 లోకాలు: భూః, భువః, స్వః. అలాగే స్థూల, సూక్ష్మ, కారణ అని 3 దేహావస్థలు. వాసిని అంటే నివాసముండునది, ఆధారమైనది. కాబట్టి త్రిపురవాసిని అంటే ఈ 3 స్థితులలోనూ, అన్ని లోకాలలోనూ వ్యాపించియున్న పరమశక్తి, చైతన్యరూపిణి. ఆమె లలితా త్రిపురసుందరీ యొక్క అంతరరూపం. త్రిపురత్రయంలో వ్యాప్తమయ్యున్న ఆ పరాశక్తి, ఆమె అనుభవం యోగికి పరిపూర్ణ సాక్షాత్కారానందం. ధ్యానశ్లోకం త్రిపురవాసినీదేవి త్రినేత్రా త్రిజగద్హితా పాశాంకుశధరా శాంతా చిదానందఘనప్రభా. ఈ ధ్యానశ్లోకంలో ఆమెను 3 నేత్రాలతో పాసం మరియు అంకుశం ధరించిన దేవతగా వర్ణించారు. ఆమె చిదానంద ఘనప్రభ అనగా శుద్ధ చైతన్య ప్రకాశరూపిణి. శ్రీదేవి ఖడ్గమాళా స్తోత్రంలో ప్రాముఖ్యత. త్రిపురవాసిని అనేది సర్వచక్రాలకు ప్రాణస్వరూపమై త్రిపురతత్వమంతటినీ ఆవహించిన పరమదేవి. ఆమె లలితా మహాత్రిపురసుందరీ యొక్క అంతరాత్మరూపమైన చైతన్యశక్తి. శ్రీచక్రంలో స్థానం త్రిపురవాసిని శ్రీచక్రంలోని 9వ ఆవరణం, సర్వానందమయ చక్రంలో ఉన్నది. ఇది బిందురూపమైన ఆవరణం, లలితా పరమేశ్వరీ యొక్క అత్యంత గూఢస్థానం. ఈ బిందువు నుండి అన్ని చక్రాలు ఉద్భవిస్తాయి. అందువల్ల త్రిపురవాసిని అక్కడ సర్వచక్రనాథరూపిణిగా స్థితి చెందుతుంది. శ్రీచక్రం మొత్తం ఆమె వాసస్థానం. అందుకే ఆమెను త్రిపురవాసిని అంటారు. కుండలినీలో స్థానం కుండలినీ యోగపరంగా త్రిపురవాసిని అనేది సహస్రార చక్రంలో కుండలినీ శక్తి యొక్క విరాజిత స్థితి. కుండలినీ మూలాధారంలో నుండి పైకి లేచి శివతో యోగమై పరమానందరూపం పొందినప్పుడు ఆ అనుభవరూపిణి త్రిపురవాసిని. ఈ స్థితి కేవలం శక్తి యొక్క చలనం కాదు, అది స్థిరమైన చైతన్య వాసస్థానం. కుండలినీ యోగంలో త్రిపురవాసిని అనుభూతి అనేది అదే. శాస్త్రీయ ఆధారం తంత్రరాజతంత్రం, లలితరహస్యం, యోగినీ హృదయతంత్రం మొదలైన గ్రంథాలలో త్రిపురవాసిని అనే పదం విశ్వవ్యాపినీ శక్తిగా వివరించబడింది. ఆమె త్రిపురతత్వమంతటిలో వాసముండి స్థూలముగా బ్రహ్మాండంలో, సూక్ష్మముగా మనోమయలో, కారణముగా చిదానంద స్వరూపంలో విరాజిల్లుతుంది. లలితరహస్యం ఆమెను నిత్యశుద్ధ క్షిద్రూపిణి అని పిలుస్తుంది. భాస్కరరాయగారి మకరంద వ్యాఖ్యానం ప్రకారం సర్వావస్థా ప్రవేశిని చిత్ శక్తిగా వర్ణించారు. ఆయన వ్యాఖ్యానంలో త్రిపురవాసిని అనేది త్రిపురసుందరి యొక్క ఆంతరిక రూపం. భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక స్థితులలో సమానంగా వ్యాప్తమై ఉన్న చైతన్యం. అంటే భక్తుడు ఏ స్థితిలో ఉన్నా ఆమె వాసినీ శక్తిగా అనుభవించవచ్చు. సౌభాగ్య భాస్కరము ప్రకారం త్రిపురవాసినిని చిదాకాశవాసినిగా పేర్కొన్నారు. ఆమె పరబ్రహ్మ చైతన్యంలో నివసించే శక్తి. సౌభాగ్య భాస్కర వ్యాఖ్యానంలో ఒక ముఖ్యమైన పాదముంది. త్రిపురవాసిని చిత్సత్తా సర్వప్రపంచాధిష్ఠాత్రి అనగా చైతన్యమే విశ్వానికి ఆధారం. ఆ చైతన్య స్వరూపమే త్రిపురవాసిని. త్రిపురాశ్రీ అనే నామం లలితా పరాశక్తి యొక్క మహామంగళరూపాన్ని సూచిస్తుంది. త్రిపుర అంటే 3 లోకాలు, అంటే భుః, భువః, స్వః. అలాగే స్థూల, సూక్ష్మ, కారణరూపములు
శ్రీ అంటే ఐశ్వర్యం, మంగళం, కాంతి, కరుణ, చైతన్యం. కాబట్టి త్రిపురాశ్రీ అంటే మూడు లోకాలలోనూ వ్యాపించి సర్వమంగళం ప్రసాదించే పరాశక్తి. ఆమె సర్వలక్ష్మీమయ రూపిణి. జ్ఞాన, కీర్తి, కాంతి, దయ, ధర్మ, సంపత్తి వంటి సమస్త శ్రీతత్వముల సమాహారరూపిణి. త్రిపురాశ్రీ అనేది లలితా పరమేశ్వరి యొక్క ఐశ్వర్య పరమరూపం. ఆమె శ్రీచక్రబిందువులోనూ సహస్రార చక్రంలోనూ భక్తుని హృదయంలోనూ పరమశాంతి, పరమానందం, సౌభాగ్యం చైతన్యకాంతిగా వెలుస్తుంది. ఆమెను ధ్యానించడం ద్వారా భక్తుడు భోగమోక్ష సంపదలను పొందుతాడు. ధ్యాన శ్లోకం. త్రిపురా శ్రీ మహాలక్ష్మీర్మహామంగళదాయిని చతుర్బాహ చ చంద్రాభ పాశాంకుశ వరాన్విత. ఈ ధ్యానంలో త్రిపురాశ్రీని మహాలక్ష్మీరూపిణిగా పాశ, అంకుశ, వర, అభయముద్రలం ధరించిన చతుర్బాహురూపిణిగా వర్ణించారు. ఆమె చంద్రకాంతి వంటి ప్రకాశముతో కాంతివంతమైనదిగా, సర్వసౌభాగ్యదాయకమైనదిగా భావించబడుతుంది. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రంలో ప్రాముఖ్యత. త్రిపురాశ్రీ అనేది లలితా మహాత్రిపురసుందరి యొక్క ఐశ్వర్యమయ రూపం. ఖడ్గమాల స్తోత్రం యొక్క అంతిమ భాగంలో ఈ నామం భక్తునికి శ్రీవిద్యాసిద్ధిని, సర్వసంపదలను ప్రసాదించేదిగా భావించబడుతుంది. శ్రీచక్రంలో స్థానం. త్రిపురాశ్రీ శ్రీచక్ర నవమావరణమైన సర్వానందమయ చక్రంలో బిందువులో స్థితి చెందుతుంది. ఈ బిందువు సమస్త ఐశ్వర్యసిద్ధుల కేంద్ర బిందువు. త్రిపురాశ్రీ అక్కడ పరమశక్తి యొక్క ఐశ్వర్య పరమరూపంగా నిలుస్తుంది. భోగ, మోక్షప్రధాతృశక్తిగా, సర్వచక్ర అధిష్టాత్రిగా నిలుస్తుంది. కుండలినిలో స్థానం. కుండలిని యోగపరంగా త్రిపురాశ్రీ అనేది సహస్రార పద్మంలో కుండలినీ శక్తి యొక్క ఐశ్వర్య ప్రకాశరూపం. యోగి కుండలినిని సహస్రారంలో నిలిపినప్పుడు కలిగే పరమశాంతి, పరమానందం, చైతన్యకాంతి ఇవన్నీ త్రిపురాశ్రీ తత్వానుభూతులు. ఆమె శక్తి యోగికి అంతర్గత లక్ష్మీశక్తిని, ఆధ్యాత్మిక సంపదను ప్రసాదిస్తుంది. శాస్త్రీయ ఆధారం. తంత్రరాజతంత్రం, లలితారహస్యం మరియు యోగినీ హృదయ తంత్రం ప్రకారం త్రిపురాశ్రీ అనేది సర్వశ్రీతత్వముల మూలం. త్రిపురాశ్రీ ద్వారా జ్ఞానం, వైభవం, ధర్మం, మోక్షం మొదలైన సద్గుణాలు ఉద్భవిస్తాయి. తంత్రరాజతంత్రం ఆమెను శ్రీపీఠనాయిక, చిద్రూపిణి, మంగళప్రద అని స్తుతిస్తుంది. భాస్కరరాయగారి మకరంద వ్యాఖ్యానం ప్రకారం త్రిపురాశ్రీ అనేది చిత్ప్రకాశరూపమైన ఐశ్వర్యం. ఇది ధన, ధర్మ, యశస్సు వంటి బాహ్య సంపద కన్నా ఆత్మానందరూపమైన అంతరశ్రీ. భక్తునికి ఆత్మశక్తిగా, అంతరసంపదగా ఆవహిస్తుంది. సౌభాగ్య భాస్కరం ప్రకారం సౌభాగ్య భాస్కర వ్యాఖ్యానంలో భాస్కరరాయగారు త్రిపురశ్రీని శ్రీవిద్యామయ లక్ష్మీశక్తిగా పేర్కొన్నారు. ఆమె చిద్రూపిణిగా, యోగినీ చక్రస్వరూపిణిగా, సర్వభోగమోక్షప్రదాతృశక్తిగా ఉన్నది. సౌభాగ్య భాస్కరంలో ఒక ముఖ్యమైన భావన శ్రీశబ్దం చిత్ప్రకాశాత్మకత్వం. అనగా త్రిపురాశ్రీ అనేది చైతన్యప్రకాశరూపమైన ఐశ్వర్యం. త్రిపురమాలిని. త్రిపురమాలిని అనే నామం యొక్క తాత్పర్యం మూడు పురములు అంటే త్రిపురాలు అయిన భూః, భువః, స్వః లో పరిపూర్ణంగా విస్తరించి వాటిని తన శక్తిచేత ఆవరించి పరమాత్మస్వరూపంగా వాటి అంతరంగములో విరాజిల్లునది. మాలిని అనే పదం అంటే మాలిక లేదా మాల అంటే పుటములు, రహస్య పద్మమాలలు, మంత్రమాలలు అని అర్థం. అందువల్ల త్రిపురమాలిని అనగా త్రిపురాలనే మంత్రమాలల రూపిణి, మంత్రచక్రరూపిణి అని అర్థం. శ్రీచక్రంలో స్థానం. శ్రీ త్రిపురమాలినీదేవి నవమావరణం సర్వానందమయ చక్రం యొక్క మధ్యబిందువులో స్వరూపిణిగా నిలుస్తుంది. ఆమె శ్రీ లలితా మహాత్రిపురసుందరి యొక్క స్వరూపమైన పరశక్తి. ఆమె చుట్టూ పరాపర రహస్యయోగిని, నవచక్రేశ్వరీ నామాని వంటి అంతర్గత యోగిని శక్తులు స్థితమై ఉంటాయి. శ్రీచక్రంలో త్రిపురమాలిని అంటే పరమ సంయోగ స్థితి, చైతన్యము తానే అన్న స్థితి.
ఖడ్గమాళ స్తోత్రంలో ప్రస్తావన. శ్రీదేవి ఖడ్గమాళ స్తోత్రంలో ఓం త్రిపురమాలిన్యై నమః అని పఠింపబడుతుంది. ఇది చివరి రహస్యావరణంలోని మంత్రాలలో ఒకటి. దీని ద్వారా ఉపాసకుడు అంతర్యామిని చైతన్యరూపిణి లలితాదేవిని ప్రత్యక్షంగా అనుభవిస్తాడు. ఇది శక్తి యొక్క సర్వసంకోచిత రూపమైన బిందురూపస్థితి. ధ్యానశ్లోకం. త్రిపురమాలినీం దేవీం మణిమకుట కిరీటినీం నీలాంబరధరాం శాంతాం స్మరామ్యానంద విగ్రహాం. ఈ ధ్యానంలో దేవి మణికిరీటధారిణిగా, నీలాంబర వస్త్రధారిణిగా, సాక్షాత్ ఆనందరూపిణిగా ధ్యానింపబడుతుంది. కుండలినీ సంబంధం. కుండలినీ యోగంలో త్రిపురమాలిని అనేది సహస్రార పద్మంలో స్థితమైన చైతన్య పరమాత్మశక్తి. కుండలినీ యోగం యొక్క అంతిమ స్థితి ఇదే. కుండలినీ శక్తి మూలాధారంలో నుండి సహస్రారానికి ఎదిగి పరమశివతత్వంతో ఏకమైపోవుటయే త్రిపురమాలిని స్థితి. శాస్త్రీయ ఆధారం. తంత్రరాజతంత్రం, లలితారహస్యం, యోగినీ హృదయం వంటి గ్రంథాలలో త్రిపురమాలినిని బిందురూపిణి, తత్వాతీత శక్తి, పరమానంద స్వరూపిణి అని పేర్కొన్నారు. యస్యా జ్ఞానాత్ త్రిపురమాలా విపులా భవతి అని తంత్రరాజతంత్రం చెబుతుంది. అంటే ఆమె జ్ఞానం పొందినవారికి మూడు లోకాల అంతరార్థం తెలుస్తుంది. భాస్కరరాయగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం మంత్రరాజ్యాధిపతినిగా చెప్పారు. భాస్కరరాయగారి ప్రకారం త్రిపురమాలిని అనేది లలితా మహాత్రిపురసుందరి యొక్క అంతర్గత స్ఫురణారూపం, మంత్రరాజ్యాన్ని ఆవరించే శక్తి. మకరందం ప్రకారం మాలాత్రయమయీ త్రిపురమాలిని మాలయతి భక్తానాం అంతరంగమితి. సౌభాగ్య భాస్కరం ప్రకారం వ్యాఖ్యానం. సౌభాగ్య భాస్కరంలో త్రిపురమాలినిని పరానంద ప్రతిపత్తి స్థానం అని వివరించారు. ఇది లలితాదేవి యొక్క బిందుస్థితి. ఇక్కడ శివాశక్తి అవిభిన్నమైన పరమ సమాధి స్థితి. ఇది ఉపాసకుని కుండలినీ యోగంలోని అంతిమ పరిపూర్ణ అనుభూతి. త్రిపుర సిద్ధే అనే నామం 2 భాగాలుగా ఉంది. త్రిపుర ప్లస్ సిద్ధే. త్రిపుర అంటే 3 లోకాలు, 3 స్థితులు అంటే భూ, భువః, స్వః. అలాగే చైతన్యంలోని 3 స్థాయిలు జాగ్రత్, స్వప్న, సుషుప్తి. సిద్ధి అంటే సంపూర్ణత, పరిపూర్ణమైన అనుభవం, మోక్షస్థితి. కాబట్టి త్రిపుర సిద్ధే అనగా 3 లోకాలలోనూ 3 స్థితులలోనూ సమపూర్ణమైన చైతన్యరూపిణి, పరిపూర్ణమైన జ్ఞానస్వరూపిణి దేవత. ఆమె సర్వసిద్ధిరూపిణి, శివశక్తి ఏకత్వ సాక్షాత్కారిణి. శ్రీచక్రంలో స్థానం. త్రిపుర సిద్ధేదేవి శ్రీచక్రంలోని నవమావరణం, సర్వానందమయ చక్రంలో పరాపర రహస్యయోగిని, త్రిపురామాలిని, త్రిపురాశ్రీ, త్రిపుర సుందరి వంటి రహస్యదేవతల మధ్య విరాజిల్లుతుంది. ఆమె శ్రీలలితాపరమేశ్వరి యొక్క అంతఃసిద్ధిస్వరూపం, అంటే ఆత్మశక్తి యొక్క పరిపూర్ణ అవగాహనాస్థానం. శ్రీదేవి ఖడ్గమాళ స్తోత్రంలో ఓం త్రిపుర సిద్ధై నమః అని ఉచ్చరిస్తారు. ఇది శ్రీచక్ర ఉపాసనలో అత్యంత రహస్యమైన అంతిమ భాగం. దీని ద్వారా ఉపాసకుడు తన కుండలిని శక్తిని సహస్రారంలో స్థాపించి శివశక్తి ఏకత్వాన్ని సాధిస్తాడు. త్రిపుర సిద్ధై నమః అనగా త్రిపుర రహస్య సిద్ధి, ఆత్మానందం, బ్రహ్మానందం, శివానందం పొందుట. ధ్యానశ్లోకం. త్రిపురసిద్ధాం మహేశానీం మణిమకుటమండితాం సాక్షాత్ చైతన్యరూపాం చ ధ్యాయేత్ పరమపావనీం. ఈ ధ్యానంలో దేవిని మహేశ్వర స్వరూపిణిగా, చైతన్యరూపిణిగా, మణికిరీటధారిణిగా ధ్యానిస్తారు. ఆమె రూపం సాక్షాత్ పరమసిద్ధి, చైతన్యస్వరూపమైనది. కుండలినీ సంబంధం. కుండలినీ యోగంలో త్రిపురసిద్ధే అనేది సహస్రార పద్మంలో స్ఫురించు పరమానందస్థితి. కుండలిని మూలాధార నుండి సహస్రారానికి చేరినప్పుడు యోగి అనుభవించే ఆత్మసిద్ధి, అదే త్రిపురసిద్ధి. ఇది శివశక్తిలయ స్థితి, అంటే శక్తి తన మూలమైన శివునిలో లీనమవడం. శాస్త్రీయ ఆధారం. తంత్రరాజతంత్రం, యోగినీ హృదయం, లలితారహస్యం మొదలైన గ్రంథాలలో త్రిపురసిద్ధిని మోక్షస్వరూపిణి, పరసిద్ధి, శక్తిసిద్ధిగా పేర్కొన్నారు. తంత్రరాజతంత్రం చెబుతుంది,
యస్యా సిద్ధిప్రభావేన త్రిపురావాపి తృప్యతి అంటే త్రిపురసిద్ధిశక్తినల్లా త్రిపుర దేవతలకే పరమతృప్తి లభిస్తుంది. భాస్కర్రాయగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం త్రిపురసిద్ధిని సర్వసిద్ధినామరాజ్ఞిగా పేర్కొన్నారు. ఆయన ప్రకారం త్రిపురసిద్ధే అనేది అన్ని మంత్రసిద్ధుల మూలం. ఉపాసకుని అంతరంగంలో శక్తిస్ఫురణ కలుగుచేసే తత్వం. భక్తుడు త్రిపురసిద్ధిని ఉపాసించినచో అష్టసిద్ధులు స్వయంగా అనుగ్రహిస్తాయి. కాని ఇవన్నీ ఆమె చైతన్యానందంలో కేవలం కణమాత్రమే. అంటే అష్టసిద్ధులు చైతన్యానందం ముందు చాలా అల్పమైనవి. సౌభాగ్య భాస్కరం ప్రకారం వ్యాఖ్యానం సౌభాగ్య భాస్కరంలో త్రిపురసిద్ధిని పరిపూర్ణతా లక్ష్మిగా పేర్కొన్నారు. త్రిపురసిద్ధి అనగా ఆత్మబోధసిద్ధి, చైతన్యమాతృస్థితి. ఆమె అనుగ్రహం ద్వారా ఉపాసకుడు త్రిపుర రహస్యాన్ని అంటే శివశక్తి ఏకత్వజ్ఞానాన్ని సాక్షాత్కరించగలడు. ఇది కేవలం మంత్రసిద్ధి కాదు, బ్రహ్మజ్ఞానసిద్ధి. త్రిపురాంబ అనే నామం 2 భాగాలుగా ఉంది. త్రిపుర ప్లస్ అంబ. త్రిపుర అంటే 3 లోకాలు, 3 చైతన్య స్థితులు: జాగ్రత్, స్వప్న, సుషుప్తి అంటే నిద్ర. ఆంబ అంటే తల్లి, ఆదిశక్తి, సృష్టి ఆధారం. కాబట్టి త్రిపురాంబ అనగా 3 లోకాలకు తల్లిగా ఉన్న పరాశక్తి, చైతన్యస్వరూపిణీ దేవత. ఆమెనే భూత భవిష్యత్ వర్తమానానికి మూలశక్తి. త్రిపురాంబ అని పిలువబడే దేవి అంటే మూల ప్రకృతి, ఆత్మమాతృక, సృష్టిస్థితి లయకర్త్రీ శక్తి. శ్రీచక్రంలో స్థానం. త్రిపురాంబాదేవి శ్రీచక్రంలోని నవమావరణం అంటే సర్వానందమయ చక్రంలో పరమస్థానంలో విరాజిల్లుతుంది. ఈ ఆవరణంలో ఆమె త్రిపురసుందరి, త్రిపురవాసిని, త్రిపురశ్రీ, త్రిపురమాలిని, త్రిపురసిద్ధే వంటి ఇతర రహస్యదేవతలతో కలిసి ఉంటుంది. త్రిపురాంబ అనేది మహాత్రిపురసుందరి యొక్క మాతృస్వరూపం. అంటే శివశక్తి సమన్విత స్థితి యొక్క సాక్షాత్కార రూపిణి. ఖడ్గమాలా స్తోత్రంలో ప్రస్తావన. శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో ఓం త్రిపురాంబాయై నమః అని జపించబడుతుంది. ఇది శ్రీచక్రంలోని అత్యంత రహస్యమైన ఆవరణములోని మంత్రము. దీని ద్వారా ఉపాసకుడు తల్లి స్వరూపమైన చైతన్యాన్ని అనుభవిస్తాడు. త్రిపురాంబ అనేది పరాశక్తి యొక్క మాతృమయ రూపం. కాబట్టి ఈ నామం స్తోత్రంలో తల్లి అనుభవానికి ద్వారమవుతుంది. ధ్యాన శ్లోకం: త్రిపురాంబాం మహేశానీం మణిమకుటమండితాం చిదానందస్వరూపించ ధ్యాయేత్ పరమపావనీం. ఈ ధ్యానంలో దేవిని చిదానంద స్వరూపిణిగా, మణికిరీటధారిణిగా, పరమ పవిత్రమైన తల్లిగా ధ్యానిస్తారు. ఆమె భక్తుని అంతర చైతన్యంలో జ్ఞానానందరూపిణిగా విరాజిల్లుతుంది. కుండలినీ సంబంధం. కుండలినీ యోగంలో త్రిపురాంబ అనేది సహస్రార పద్మంలో చైతన్య మాతృశక్తి. అంటే కుండలిని యొక్క తుది స్థానం. కుండలినీ శక్తి మూలాధారం నుండి సహస్రారానికి చేరినప్పుడు శక్తి శివునితో ఏకమై ఆత్మానందం, బ్రహ్మానందం అనుభవించబడుతుంది. ఈ స్థితిలో యోగి త్రిపురాంబ స్వరూపానుభవాన్ని పొందుతాడు. అంటే శక్తిని తల్లిగా, ఆత్మగా దర్శించడం. శాస్త్రీయ ఆధారం: తంత్రరాజతంత్రం, యోగినీ హృదయం, లలిత రహస్యం మొదలైన శాస్త్రాలలో త్రిపురాంబాని జగదంబ, పరమాతృశక్తి, శివశక్తైక్య స్వరూపిణీగా పేర్కొన్నారు. అంబా సర్వలోకానాం మాతా చిత్రూపధారిణి అని తంత్రరాజతంత్రం పేర్కొంటుంది. అంటే త్రిపురాంబే అన్యలోకాల తల్లి, చిత్శక్తి యొక్క ఆధారము, ప్రేరణము. భాస్కరరాయగారి వ్యాఖ్యానం మకరందం. భాస్కరరాయగారు మకరందంలో త్రిపురాంబాని మహామాతృరూపిణిగా పేర్కొన్నారు. ఆయన ప్రకారం త్రిపురాంబ అనేది చిత్శక్తి యొక్క సృజనాత్మక స్వరూపం. ఆమె శివస్వరూపంలో లీనమై ఉన్నప్పటికీ సృష్టి స్థితి లయకారిణీ శక్తిగా విరాజిల్లుతుంది. త్రిపురాం త్రయాణాం పురాణాం అంబయతే పోషయితి ఇతి త్రిపురాంబ అని ఆయన వివరణ. సౌభాగ్య భాస్కరం ప్రకారం వ్యాఖ్యానం. సౌభాగ్య భాస్కరంలో త్రిపురాంబాని ఆత్మమాతృక అని వర్ణించారు. భాస్కరరాయ ప్రకారం త్రిపురాంబ ఉపాసన అంటే ఆత్మలో తల్లిరూపమైన చైతన్యాన్ని దర్శించడం. ఈ స్థితిలో భక్తుడు సృష్టి శివశక్తి ఏకత్వాన్ని అనుభవిస్తాడు. ఆమె చైతన్యానంద రూపిణి, అనుగ్రహమూర్తి. మహాత్రిపురసుందరి అనే నామం సర్వశక్తులలో
అగ్రగణ్యమైన పరాశక్తి యొక్క రూపం. త్రిపుర అంటే మూడు లోకాలు, భూః, భువః, స్వః, మరియు అంతర్గతంగా మూడు చైతన్య స్థితులు, జాగ్రత్, స్వప్న, సుషుప్తి. సుందరి అంటే పరమ సౌందర్య స్వరూపిణి, చిదానందరూపిణి. కాబట్టి మహాత్రిపుర సుందరి అనగా మూడు లోకాలలో విస్తరించి వాటిని ప్రకాశింపజేసే, వాటిలోని చైతన్య రూపాన్ని తానేనని అనుభవింపజేసే పరమాత్మ శక్తి. మహా అనే పదం ఆమె అనంతమైన శక్తి, సౌందర్యం, కరుణ, జ్ఞానం అన్నింటికీ సంకేతం. ఆమెనే పరమేశ్వరి, పరబ్రహ్మస్వరూపిణి. శ్రీచక్రంలో స్థానం. మహాత్రిపురసుందరీదేవి శ్రీచక్ర నవమావరణం సర్వానందమయ చక్రం యొక్క బిందుస్థానంలో స్వరూపిణి. ఈ బిందువు అనేది శ్రీచక్రంలోని పరమకేంద్రం. ఇక్కడే శివశక్తి ఏకత్వం, చైతన్య పరిపూర్ణ స్థితి ఉంటుంది. ఆమె చుట్టూ త్రిపురసిద్ధే, త్రిపురాంబ, త్రిపురమాలిని, త్రిపురవాసిని, త్రిపురాశ్రీ మొదలైన యోగిమీ శక్తులు పరిభ్రమిస్తుంటాయి. ఈ ఆవరణం శ్రీచక్ర ఉపాసనలో తుదస్థితి. యోగి లేదా ఉపాసకుడు ఇక్కడ బ్రహ్మానంద అనుభవం పొందుతాడు. ఖడ్గమాలా స్తోత్రంలో ప్రస్తావన. శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రం యొక్క పరమావరణం భాగంలో ఓం మహాత్రిపురసుందర్యై నమః అని ఉచ్చరిస్తారు. ఇది సమస్త ఆవరణాల మూలాధారమైన బిందురూపిణి దేవీ మంత్రం. దీన్ని జపించే ఉపాసకుడు తనలోని చైతన్యాన్ని పరమశక్తితో ఏకమయ్యే స్థితిలో స్థాపిస్తాడు. భాస్కరరాయగారి వ్యాఖ్యానం ప్రకారం ఈ నామం శివశక్తి సమైక్యానుభవానికి ద్వారం. ధ్యానశ్లోకం. సింహాసనస్థాం త్రిపురాం మహేషీం చిదానందరూపాం పరమేశ్వరార్థం కరత్రయే పాశాంకుశా అభి జ్ఞాన ధ్వజశక్తిహస్తాం నమతాం మహేషీం. ఈ ధ్యానంలో దేవిని సింహాసనాధిష్ఠాన దేవతగా, చిదానందరూపిణిగా, పాసం, అంకుశం, ధనుసు, పుష్పబాణాల ధారిణిగా ధ్యానిస్తారు. ఆమె రూపం శివశక్తి ఏకత్వ ప్రతీకం. ఇక్షు అంటే చెరకు, ఇక్షుధనుస్సు అంటే చెరకు విల్లు. కుండలినీ సంబంధం. కుండలినీ యోగంలో మహాత్రిపురసుందరి అనేది సహస్రార పద్మం మధ్యంలోని పరమానంద స్థితి. కుండలిని మూలాధార నుండి ఎగసి సహస్రారానికి చేరినప్పుడు ఆమె శివునితో లయమై పరమానందం సృష్టిస్తుంది. ఆ స్థితిలో యోగి శివశక్తి ఏకత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తాడు. అదే మహాత్రిపురసుందరి అనుభూతి. కుండలిని యోగానికి తుదలక్ష్యం ఇదే. శాస్త్రీయ ఆధారం. తంత్రరాజతంత్రం, యోగిని హృదయం, లలితారహస్యం, శ్రీవిద్యార్ణవం మొదలైన తంత్రగ్రంథాలలో మహాత్రిపురసుందరిని పరాపరాతీత చైతన్యరూపిణి, శ్రీవిద్యా మహాతత్వం, బిందురూపశక్తి, మూలకారణశక్తిగా వర్ణించారు. తంత్రరాజతంత్రం ప్రకారం మహాత్రిపురసుందరి తత్వానందపరాయణ, తస్యా జ్ఞానాత్ మహామోక్షో భవత్యేవ న సంశయః. అంటే మహాత్రిపురసుందరి జ్ఞానం పొందినవాడికి మహామోక్షం నిశ్చయంగా లభిస్తుంది. భాస్కరరాయగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం. భాస్కరరాయగారు మకరందం గ్రంథంలో మహాత్రిపురసుందరిని శివశక్తి స్వరూపిణిగా వర్ణించారు. ఆయన ప్రకారం మహాపదం పరమోత్తమతత్వం బోధ్యతే త్రిపురసుందరి తత్వానందమయీ చిత్స్వరూపిణి. అంటే మహా అనే పదం ఆమె పరమతత్వస్థితిని సూచిస్తుంది. ఆమె చిత్శక్తి, ఆనందశక్తి, శివశక్తి త్రిమూర్తి రూపిణి. మకరందం ప్రకారం ఆమెను ఉపాసించిన వాని కుండలిని శక్తి సర్వానందస్థితికి చేరుతుంది. సౌభాగ్య భాస్కరం ప్రకారం వ్యాఖ్యానం. సౌభాగ్య భాస్కరంలో మహాత్రిపుర సుందరీని పరాశక్తి బిందురూపిణిగా వర్ణించారు. ఈ దేవి లలితా పరమేశ్వరి యొక్క పరాకాష్ఠాస్థితి. ఆమె శివునితో ఏకమయున్న చిచ్చక్తి. ఆమె సౌందర్యం భౌతికమో దివ్యమో కాదు, అది చైతన్య స్వరూపం. ఉపాసకుని అంతరానందం ఆమె యొక్క అనుగ్రహం.